చీపురుపల్లి నియోజకవర్గంలో కొత్త ధర్మం అనేది టీడీపీ పార్టీ ఎక్కడ కూడా చేయడం లేదు సార్. చీపురుపల్లిలో ఎటువంటి కూడా జనసేన పార్టీకి ఇన్ఛార్జ్ అన్న వ్యక్తులు లేరు. ఈయన గొడవలకి ప్రధాన కారణం. ఈయన గొడవలు పెడతా ఉన్నాడు. ఇప్పుడే వీళ్ళు పట్టించుకోలేకపోతే రేపొద్దున గెలిచిన తర్వాత మా క్యాడర్ జనసేన పార్టీ రెబల్ అభ్యర్థిగా ఏడానికి నిర్ణయం తీసుకున్నాను. కృష్ణగిరి శ్రీని పేరు చెప్తే వాళ్ళకి 10 ఓట్లు కూడా రావు. అధినేత పవన్ కళ్యాణ్ పై అభిమానంతో అతని వెంట ఉంటూ అతనిపై నమ్మకంతో చీపురుపల్లి నియోజకవర్గంలో ఉన్న అధికార పార్టీలో ఉన్న హేమ హేమిని సైతం ఎదిరించి వారికి వ్యతిరేకంగా ఫేస్బుక్ లో పోస్టులు పెట్టినప్పటి నుండి న్యూస్ ఛానల్లో డిబేట్లలో పాల్గొని అధికార పార్టీ నాయకులపై బహిరంగంగా విమర్శలు చేయగల దమ్మున్న వ్యక్తి రేగడి లక్ష్మణరావు గారు. ఇప్పుడు జనసేన పార్టీకి విధేయుడిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు సడన్ గా ఆ పార్టీ మీదకి రెబల్ గా తయారయ్యాడు. అసలు దీనికి కారణం ఏంటి? ఆ కారణం ఏ కారణం చేత పార్టీకి వ్యతిరేకంగా మారవలసి వచ్చింది అనే విషయాన్ని ఆయన అడిగి తెలుసుకున్నాం. లక్ష్మణరావు గారు చెప్పండి, మీరు కొత్త ధర్మాన్ని వీడి జనసేనకి రెబల్ గా పోటీకి చేయాలని నిర్ణయించుకున్నారు కదా, అసలు కారణం ఏంటండి? సార్, ఈ రోజున చీపురుపల్లి నియోజకవర్గంలో కొత్త ధర్మం అనేది టీడీపీ పార్టీ ఎక్కడ కూడా చేయడం లేదు. కొత్త ధర్మం ఒక జనసేన పార్టీ అనుసరిస్తుంది. ఎక్కడ కూడా నాయకుల్ని పిలవడం కానీ అలాగే బీజేపీ నాయకులు పిలవడం కానీ వాళ్ళు చేసే కార్యక్రమాలకు ఎక్కడ కూడా ఇంటిమేషన్ ఉండట్లేదు, అలాగే పట్టించుకోవడం జరగట్లేదు. అంటే వీళ్ళు గెలవకముందే ఈ రోజున జనసేన పార్టీని పక్కన పెడితే రేపొద్దున్న ఇదే వ్యక్తి గెలిస్తే మా పరిస్థితి ఏంటి? స్థానిక ఎలక్షన్లో ఎంతమందికి మరి ఎంపీటీస్గా జడ్పీటీస్గా మరి ప్రెసిడెంట్లుగా అవకాశం ఇస్తారు? ఇప్పుడే వీళ్ళు పట్టించుకోలేకపోతే రేపొద్దున గెలిచిన తర్వాత మా క్యాడర్ పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి ఆలోచించి ఈ రోజున క్యాడర్ అందరూ కూడా నువ్వు ఒక నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితంగా నీ నిర్ణయం నీ కట్టుబడంతో నువ్వు ఏ నిర్ణయం తీసుకొని నీ వెనకతలు నడుస్తావు అంటేనే ఈ రోజున జనసేన పార్టీ రెబల్ అభ్యర్థిగా ఏడానికి నిర్ణయం తీసుకున్నాను. ఖచ్చితంగా మరి రెబల్ అభ్యర్థిగా చీపురుపల్లి నియోజకవర్గం నుంచి రంగంలోకి దిగబోతున్నా. అయితే పార్టీ విధానాలు నచ్చక మీరు చేస్తున్నారా, లేక పవన్ కళ్యాణ్ మీద మీకున్న అభిమానం తగ్గిందా? అంటే పార్టీ విధానాలు అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి విధానాలు నచ్చే జనసేన పార్టీలో జాయిన్ అయ్యాం. బడుగు బలహీన వర్గాలకి న్యాయం చేస్తాడని జాయిన్ అయ్యాం. కానీ ఈ రోజున చూస్తే దళితులకి జనసేన పార్టీలో ఎక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వట్లా. దళితులకి సరైన ప్రాధాన్యత జనసేన పార్టీలో లేదు. దళితుల్ని ఒక చీడ పురుగులా చూస్తూ ఉన్నారు. ఎన్నిసార్లు కూడా పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. అంటే ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళకి ఎలాగా పీఓసీని ఇచ్చారో ఎవరిని అడిగిచ్చారు పీఓసీని అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా జనసేన పార్టీని బలపోతానికి చేయగల కార్యకర్తలను పెట్టుకోమని నేనైతే సలహా ఇస్తూ ఉన్నా. లక్ష్మణరావు గారు, ఇప్పుడు చీపురుపల్లిలో ఆల్రెడీ మీకు జనసేన పార్టీకి ఇన్ఛార్జ్ ఉన్నాడు కదా, అతనితో మీ నిర్ణయంపై సంప్రదించారా? సార్, చీపురుపల్లిలో ఎటువంటి కూడా జనసేన పార్టీకి ఇన్ఛార్జ్ అన్న వ్యక్తులు లేరు. వీళ్ళు టీడీపీకి జనసేనకు మధ్య సమన్వయకర్త అంటే వార్తలు అంటారు. గొడవలు జరిగితే వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి డిస్ట్రిబ్యూట్ లేకుండా చేసే వ్యక్తి. కానీ ఈయన గొడవలకి ప్రధాన కారణం. ఈయన గొడవలు పెడతా ఉన్నాడు. ఈయన ఒక్కడే ఒంటెత్తు పోకడలు చూపిస్తూ ఉన్నాడు. చాలా మంది ఈ రోజున మరి జడ్పీటీస్గా పోటీ చేసిన వ్యక్తులు కానీ ఎంపీటీస్గా చేసిన వ్యక్తులు కానీ ప్రెసిడెంట్లుగా ఉన్న వ్యక్తులు కానీ వార్డు మెంబర్లు కానీ ఎవరిని కూడా ఈయన సంప్రదించట్లేదు. టీడీపీ వాళ్ళు కూడా సంప్రదించట్లా. కళా వెంకట్రావు గారు కనీసం జనసేన పార్టీని పురుగు చూసినట్టుగా చూస్తూ ఉన్నాడు. జనసేన పార్టీ క్యాడర్ని కళా వెంకట్రావు గారు పట్టించుకోవట్లేదు. ఇప్పుడే పట్టించుకోకపోతే రేపొద్దున ఆయన గెలిపిస్తే ఇక్కడ జనసేన పార్టీ యొక్క భవిష్యత్తు ఏమని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఓకే లక్ష్మణరావు గారు, అంటే అతను ఇన్ఛార్జ్ కాదా? అంటే మరి ఇన్నాళ్ళు ఆయన ఇన్ఛార్జ్ కాదండి, పిఓసి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీని అతను మోసం చేశాడా, లేక మోసపోవడానికి రెడీగా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అతను ఒక ఛాన్స్ ఇచ్చాడంటారా? హలో చెప్పండి.
అంటే అతను ఇన్ఛార్జ్ కాకుండా ఇన్నాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని అతను మోసం చేసాడంటారా, లేకపోతే మోసపోవడానికి రెడీగా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అతను ఒక ఛాన్స్ ఇచ్చాడంటారా? అలా ఆయన మోసం ఇది జనసేన పార్టీ విజయనగరం జిల్లాకి ఎక్కడ కూడా ఇన్ఛార్జ్ వేయలేదు, సమన్వయకర్తలను మాత్రమే వేసింది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ లో టీడీపీకి జనసేన పార్టీ మధ్యవర్తిగా వహించడం ఇన్ఛార్జ్లు అయితే కాదు, అది టీడీపీ వాళ్ళు గ్రహించాలి. టీడీపీ ఏ మాయమాటలు చెప్పు ఈయన మోసం చేస్తాడు అనేది వాళ్ళు గ్రహించుకోవాలి. ఒక సమన్వయకర్త అంటే ఓన్లీ మండలానికి సంబంధించి, లేకపోతే నియోజకవర్గం మొత్తంగా? నియోజకవర్గ సమన్వయకర్త అంటే టీడీపీ నుంచి కూడా ఒక సమన్వయకర్త ఉంటాడు. ఆ సమన్వయకర్త ఈ సమన్వయకర్త కలిపి జనసేన టీడీపీ బీజేపీ మధ్య ఎటువంటి గొడవలు లేకుండా ఏవైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తే చరిత్రలో వాళ్ళు ఉంటారని వాళ్ళకి పిఓసి కాంటాక్ట్ అవ్వడం జరిగింది తప్ప వాళ్ళు మాత్రం ఇన్ఛార్జ్లు కాదు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ప్రతి మీటింగ్ లో జనసేన ఇన్ఛార్జ్ అని సంబోధిస్తూ అతను స్టేజ్ మీద కూర్చోబెట్టిస్తున్నారు. మరి మీరు ఎందుకు ఇంతవరకు స్పందించలేదు? మీరే కాదు, మీ జనసేనకు సంబంధించిన ఏ నాయకుడు కూడా దీని మీద స్పందించలేదు. ఎందుకంటే ఇంతవరకు కూడా పార్టీకి ఎటువంటి నష్టం కలగదు, పార్టీని ఎక్కడ కూడా కిందకి తీసుకురాకూడదనే ఉద్దేశంతో ఈ రోజున మేము భరించాం. పార్టీని దృష్టిలో పెట్టుకుని ఈ రోజున ఎక్కడ కూడా మేము మాట్లాడలేదు. మరి పార్టీకి ఎన్నిసార్లు చెప్పినా పార్టీ కూడా మరి అలాగుంటే ఖచ్చితంగా ఈ రోజున స్పందించాలి, అడగాలి. కాబట్టి ఈ రోజున బయటకు వచ్చి ఈ రోజున ప్రశ్నించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఆయన చీపురుపల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ కాదనే విషయం పార్టీకి తెలుసు. అలాగే మరి టీడీపీలు గ్రహించాలి, ఇటువంటి వ్యక్తులు కూడా దూరం పెట్టాలి. ఆయన వల్ల 10 ఓట్లు కూడా పార్టీకి రావు. టీడీపీ ఓడిపోవడం తప్పు, కానీ జనసేన పార్టీ నుంచి కూడా అలాగే విశ్వగిరి శ్రీగారి పేరు చెప్తే వాళ్ళకి 10 ఓట్లు కూడా రావు. ఓకే ఓకే. అయితే మీ చివరిగా మీ టార్గెట్ ఏంటంటారు? ఖచ్చితంగా 2 రోజుల్లో జనసేన పార్టీకి అలాగే చీపురుపల్లి నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ రెబల్ అభ్యర్థిగా పోటీ చేయబోతూ ఉన్నా. ఆత్మగౌరవం కోసం, మా దళితుల ఆత్మగౌరవం కోసం ఈ నియోజకవర్గంలో 50,000 నుంచి 60,000 ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ ఓట్ల గురించి, అలాగే బీసీ మైనార్టీల గురించి, ఎవరైతే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యాదవులు దాదాపుగా 15,000 ఓట్లు ఉన్నాయి. యాదవులకు గుర్తింపు లేదు, వైఎస్ఎస్ గుర్తింపు లేదు, మైనార్టీలు ఉన్నటువంటి మైనార్టీలకు గుర్తింపు లేదు. వీళ్ళ పట్ల ఖచ్చితంగా నేను పోరాడతా, ఎలక్షన్ లో పోటీ చేస్తా, గెలిచి మరి ఖచ్చితంగా ఈ నియోజకవర్గ సమస్యలు తీర్చడానికి నా ఎంత కృషి చేస్తా. పోరాటం మొదలు పెట్టాను. జనసేన పార్టీ రెబల్ అభ్యర్థిగా వేయడం జరుగుతూ ఉంది. అంటే ఇప్పుడు ఈ అసంతృప్తి మీ ఒక్కరికి ఉందా, లేకపోతే చీపురుపల్లి జనసేన కేడర్ లో మొత్తంగా? ఈ అసంతృప్తి నా ఒక్కరిలో కాదండి, చీపురుపల్లిలో ఉన్నటువంటి జనసేన పార్టీ కేడర్లో అసంతృప్తి ఉంది. జడ్పీటీసులుగా చేసినటువంటి వ్యక్తులకి అసంతృప్తి ఉంది, మండలాధ్యక్షులు ఇచ్చినటువంటి వ్యక్తులకి అసంతృప్తి ఉంది, ఎవరైతే ప్రెసిడెంట్లుగా, వార్డు మెంబర్లుగా, ఎంపీటీసీలుగా గెలిచిన జనసేన పార్టీ నుంచి వ్యక్తులకి అసంతృప్తి ఉంది. టోటల్ క్యాడర్ మొత్తం అసంతృప్తిలో ఉంది. వాళ్ళెవరో అందరూ కూడా నా వెనకనే నడడానికి రెడీగా ఉన్నారు. ఖచ్చితంగా రేపొద్దున మీరు చూడండి ఎంతమంది అయితే నాకు సపోర్ట్ చేసిన వెనకత నడుస్తారో. పవన్ కళ్యాణ్ గారు బొమ్మ పెట్టి రేపొద్దున చీపురుపల్లి నియోజకవర్గంలో మరి నేను గెలవడానికి, ప్రజల్లో వెళ్ళడానికి సిద్ధమై ఉన్నాను. ప్రజల యొక్క ఆశీర్వాదాలు పొందడానికి నా యొక్క ప్రయత్నాలు చేస్తూ ఉన్నా. ఖచ్చితంగా ఆ విధంగా ముందుకు వెళ్తాను నేను. ఓకే, థ్యాంక్ యూ తమ్ముడు లక్ష్మణరావు గారు. అయితే ఇప్పటి వరకు జనసేన పార్టీకి అవేర్నెస్ లో కష్టపడి పనిచేశాను, కానీ పొత్తు ధర్మం పాటించడంలో చీపురుపల్లి నాయకులు విఫలమయ్యారని, క్యాడర్ ఏంటో కూడా తెలుసుకోకుండా డబ్బా కొట్టే వాళ్ళని పక్కన పెట్టుకుంటున్నారని, అతని వల్ల తెలుగుదేశం పార్టీకి ఒక 10 ఓట్లు కూడా రావని లక్ష్మణరావు గారు గట్టిగా చెప్తున్నారు. మిగతా జనసేన నాయకులంతా గాలికి వదిలేశారని చెప్పి అతను ఆవేదన అంతా బయటపెట్టారు. రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారికి అప్పటికి విధేయుడిగానే ఉంటానని చెప్తున్నారు.